49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నిన్న ఓవైపు బడ్జెట్ సమావేశాలు, ఓవైపు కేసీఆర్ విచారణ, మరి ఆంధ్రాలో కూడా ఏదో ఒకటి ఉండాలి కదా అనుకుంటే అంబటి గారి అరెస్ట్. సరే, అంబటి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? నోటి దూల వల్ల. అదేంటి మాట్లాడేస్తే అరెస్ట్ చేస్తారా? చేస్తారు. వై? బికాజ్ శాంతి భద్రతలను కాపాడడమే పోలీసుల యొక్క డ్యూటీ. మన వాగే వాగుడు అవతల వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, మన వాగే వాగుడు అవతల మనుషుల్ని రెచ్చగొట్టేలా ఉన్నా, మన వాగే వాగుడు అవతల ఎవడన్నా అటు ఇటు కొట్లాడుకునేలాగా ఉన్నా, రెచ్చిపోయేలాగా ఉన్నా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది. శాంతి భద్రతలకు భంగం కలిగింది అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా పోలీసు రావాల్సిందే అని. అందుకని చెప్పేసి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారంగా మనకి మాట్లాడే హక్కు ఉంది, బతికే హక్కు ఉంది. కాకపోతే కొన్ని మాట్లాడకూడదు. నేనేం కులం, మతం, ప్రాంతం అనలేదు కదా. అనలేదు, కరెక్టే. కాకపోతే 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో మనం ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అదుపులో ఉండాలి. లేదంటే ఎవడో ఒకడు ఇది ఇట్లా అన్నావు అనుకో, అవునన్నా ఇది అలాగే అని చెప్పి వాడు రచకెక్కి ఆడు ఇంకొకరిని కొట్టి, వాడు వీడిని కొట్టి ఆడ పెద్ద గొడవ అయిపోయి మళ్ళీ పోలీసులు రంగం ప్రవేశం చేసి దాన్నంతా చెల్లాచెదురు చేసి ఈ అన్నవాడు బాగానే ఉంటాడు, ఆ విన్నవాడు కొట్టుకు చేస్తాడు. సో ఇట్లా అనేటప్పుడు ఈ అనేవాళ్ళు కూడా ఏవేవి అనాలి, ఏవేవి అనకూడదు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈయన ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అనే ఒక పార్టీలో ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు టీడీపీ అనే పార్టీకి చెందినటువంటి వాళ్ళకి తగిలింది. మరి ఆ టీడీపీ అనే పార్టీలోనూ కార్యకర్తలు ఉంటారు, ఈ వైసీపీ అనే పార్టీలోనూ కార్యకర్తలు ఉంటారు. అట్లా ఎట్లా మాట్లాడతాడు అని చెప్పి వాళ్ళు అరుస్తారు. ఎదుర్కొండ్రా మనన్నది కరెక్టే అన్నాడని చెప్పి వీళ్ళు. అట్లా ఒక రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో సగం మంది ఓ పార్టీ వాళ్ళు ఉంటే సగం మంది ఇంకో పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కొట్టుకు చేస్తారు. ఎట్లయినా సార్ సోషల్ మీడియాలో అయినా, బయట ఎక్కడన్నా కనిపించినా, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు తలుపులు దన్ని, వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు తలుపులు దన్ని, ఈ విధ్వంసాలన్నీ ఎందుకు జరుగుతాయి? కులం, మతం, ప్రాంతమే కాదు, రాజకీయ పార్టీ కూడా సెన్సిటివ్ ఇష్యూనే. ఎందుకంటే చాలామందికి తెలీదు, రాజకీయాల్లో ఉన్నాం అంటే ఎప్పుడు అవతల వాళ్ళని తప్పులు ఎంచాలి కానీ రెచ్చగొట్టొద్దు. లైక్ నువ్వెంత, నీ బతికెంత, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా రెచ్చిపోతూ ఉంటారు. ఆ రెచ్చిన రెచ్చుడికి వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. మనం బాగానే ఉంటాం, ఎంత బాగా పెట్టాము ఈరోజు గొడవ అని. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక టెర్రరిజం లాంటిదే. టెర్రరిస్ట్ లాంటి ప్లాన్లే ఇవి. అవును, నిజమే. నువ్వు బాంబు వేసే 10 మందిని చంపాల్సిన అవసరం లేదు. వీడికి వాడికి గొడవ పెట్టి కూడా చంపొచ్చు, ఎంతమందినైనా సరే పొడుచుకు చంపొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమాజంలో మనం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు, మనల్ని 10 మంది ఫాలో అవుతున్నప్పుడు, 10 మంది కొన్ని గతంలో మంత్రి ఒక నియోజకవర్గం అంతా మన మాట వింటున్నప్పుడు మనం ఏది చేసినా కరెక్టే, వీళ్ళందరూ దాన్ని మనం ఒక సమస్యని ముందు పెడితే వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తారు అనేది వేరు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ లాంటి వాటి గురించి మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఇద్దరిని రెచ్చగొట్టి వాళ్ళని జనాలకు వెళ్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది సమస్య. అందుకని చెప్పేసి కోర్టు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ ఆవిడకు కూడా వార్నింగ్ ఇచ్చింది, ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. అతని తరఫున వాదించే అడ్వకేట్కి కూడా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తెలుసా, మళ్ళీ పోలీసులకు ఇంకో సమస్య. నువ్వు వాగేసి కూర్చుంటావు కదా, నీ ఇంటి మీదకి ఎవడొస్తాడో రాళ్ళు వేసుకొని, మరి ఆ ఇంటికి కూడా ప్రొటెక్షన్ కల్పించాలి కదా. అట్లా ఇది డ్యూటీయే, అది డ్యూటీయే. నిన్ను అరెస్ట్ చేసినా ఇది డ్యూటీయే. సో నోరు అనేది అదుపులో ఉంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడు కూడా కొన్ని సమస్యలకి చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. హ్యాపీగా బతకొచ్చు. లేదు నా నోరు ఇలాగే వాగుద్ది అంటే ప్రతి సమస్యని ఫేస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.